Hi students and my dear subscribers. ఈ వీడియోలో మనం పైథాన్లో ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. మనకు సి లాంగ్వేజ్లో ఏ విధంగా అయితే ఆపరేటర్స్ ఉన్నాయో పైథాన్లో కూడా ఆపరేటర్స్ ఉంటాయి. సో దీనికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఆపరేటర్ ఈజ్ ఎ స్మాల్ సింబల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్. ఆపరేటర్ అనేది ఏంటంటే ఒక సింబల్, అది ఎందుకు యూజ్ చేస్తాము? టు పర్ఫార్మ్ ఆపరేషన్స్. సో దట్ ఆపరేషన్స్ మే బి అర్థమెటిక్ ఆపరేషన్స్, అసైన్మెంట్ ఆపరేషన్స్, రిలేషనల్, లాజికల్, బిట్వైజ్, టర్నరీ, మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్. సో వీటిలో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్తో సహా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, so I am going to explain all the operators with examples and execution. Okay, so first వచ్చేసి arithmetic operators. So we know that arithmetic operators అంటే ఏంటి అంటే బేసిక్ arithmetic operations చేసే ఆపరేటర్స్ ని మనం arithmetic operators అంటాం. ఏంటి అంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, మాడ్యులో డివిజన్, ఇలాంటివి అన్నమాట. వీటన్నిటిని మనం ఏమంటాము అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటాము. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ వాటి ఫంక్షనింగ్ ఏంటిదో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ప్లస్. సో దిస్ ఈజ్ ఎడిషన్ ఆపరేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ టూ నెంబర్స్. సో నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. సో ఐఎమ్ ఓపెనింగ్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్. సో దిస్ ఈజ్ అవర్ పైథాన్ ఇంటర్ప్రిటర్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ నేను ఇక్కడ చేస్తాను, చూడండి. సో నేను ఏమి ఇచ్చాను? a = 10 ఇచ్చాను, b = 20 ఇచ్చాను. సో వాట్ ఈజ్ ద ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్? ప్లస్. ప్లస్ అంటే ఏంటి? ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ a + b. ఇక్కడ నేను ఏమంటున్నా? ప్రింట్ ఓకే a + b is 30. ఇక్కడ వచ్చేసింది చూడండి మనకు 30 అనేది. సో 30 ఈజ్ ద సమ్ ఆఫ్ a అండ్ b, 10 and 20. సో ఎడిషన్, దిస్ ఈజ్ ఎడిషన్. తర్వాత వచ్చేసి సబ్స్ట్రాక్షన్. సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ప్రింట్ ఓకే a - b, అంటే a లో నుంచి b తీసేస్తే. సో -10, because b is 20 and a is 10, -10. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ a into means multiplication operator, b, a into b, that is equal to 200. 10 into 20 equal to 200. Next division operator, print a by b, a division b is 0.5. 10 by 20 is 0.5. And I have taken a equal to 2 and b equal to 3. Next inputs ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ డివిజన్. వాట్ ఈస్ మీన్ బై ఫ్లోర్ డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్ అండ్ ఎక్స్పోనెంట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అంటే పవర్. సో ఐ హ్యావ్ రిటన్ ప్రింట్ a exponent b close. సో వాట్ ఈస్ మీన్ బై ఎక్స్పోనెంట్? a పవర్ b అన్నమాట. సో పవర్ ని మనం ఇక్కడ ఎక్స్పోనెంట్ అని అంటున్నాము. సో వాట్ ఈస్ మీన్ బై ఎక్స్పోనెంట్? ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్. సో పవర్ ని మనం ఏమంటున్నాం? ఎక్స్పోనెంట్ అని అంటున్నాం. హియర్ we are going to do మాడ్యులో డివిజన్. సో a = 10 and b = 5 తీసుకున్నాను. ఐఎమ్ డూయింగ్ మాడ్యులో డివిజన్. ప్రింట్ a పర్సెంటైల్ b. మాడ్యులో డివిజన్ ని మనం పర్సెంటైల్ తో చూపిస్తాం, దట్ ఈస్ 0. అంటే 5 టేబుల్లో 10 అనేది డివైడ్ అవుతే రిమైండర్ ఈజ్ 0. మనకి రిమైండర్ వాల్యూ అనేది వస్తుంది ఎప్పుడైనా మాడ్యులో డివిజన్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి a = 10, b = 3 తీసుకున్నాను నేను. సో ఐ వాంటెడ్ టు డూ ఫ్లోర్ డివిజన్. a ఫ్లోర్ డివిజన్ b వచ్చింది.
అంటే ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి అంటే రౌండ్ ఫిగర్ వాల్యూ అనుకోవచ్చు మనం. అంటే 10/3 చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది, 3.3 సంథింగ్ వస్తుంది కదా. సో అలా కాకుండా రౌండ్ ఫిగర్ అంటే దాని బేస్ లెవెల్కి తీసుకురావడం అనమాట. 3.3 ఉంటే 3 తీసేసుకున్నాం. ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. సో అదే ఇక్కడ మనం చూపించామన్నమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం చేసి చూపించాను అక్కడ. అండ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. డైరెక్ట్ ప్రోగ్రామ్ తీసుకొని అన్ని ఒకేసారి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఐడియల్లీ. సో దిస్ ఈస్ పైథాన్ ఐడియల్లీ, ఫైల్ ఓపెన్. సో ఫైల్ ఓపెన్, నేను ఆల్రెడీ మన ఫైల్ని ఏదైతే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఫైల్ ఉందో అది నేను సేవ్ చేసి పెట్టాను are.py తో. సో దిస్ ఈస్ మై ప్రోగ్రామ్ which is related to all the arithmetic operators. A equal to 7 ఇచ్చాను, B equal to 2 ఇచ్చాను. ఓకే, ప్రింట్ సమ్ A plus B 9 రావాలా మనకు. సో ఒకసారి we will run, ఫైల్ సేవ్ అయిపోయింది ఆల్రెడీ. రన్ మాడ్యూల్. సో సమ్ is 9 వచ్చింది చూడండి. అండ్ ఇఫ్ యూ సీ సబ్స్ట్రాక్షన్, ప్రింట్ సబ్స్ట్రాక్షన్ A minus B అంటే 7 minus 2, that will be 2. మనం రన్ చేసినప్పుడు ఏం రావాలి, ఆన్సర్ 2 రావాలి. రన్ మాడ్యూల్, సారీ 7 minus 2 5 వచ్చింది ఆన్సర్. 7 into 2 14, 7/2 3.5. మాడ్యులో డివిజన్ 7ని 2తో డివైడ్ చేసే వాట్ ఈస్ ద రిమైండర్ 1. పవర్ 7 power 2 49. ఇక్కడ ఇంకోటి ఏది మిస్ అయింది, దట్ ఈస్ modulo division. Will give that modulo division manually, that is floor division. So floor division, print comma A by B, floor division antam dinni. So we will see once save. So round figure అంటే ఇప్పుడు A by B చేస్తే 3.5 వచ్చింది కదా, అలా కాకుండా 3 అనే వస్తుంది చూడండి రౌండ్ ఫిగర్. సో ఫ్లోర్ డివిజన్ ఈస్ 3. ఈ విధంగా అర్థమెటిక్ ఆపరేషన్స్ ని మనం పైథాన్ లో పర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్వి టెక్ నాలెడ్జ్, పైథాన్ కి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా నేను ఈ వీడియోస్ రూపంలో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మీరు ఏమైనా కామెంట్ చేసేది ఉంటే, ఏదైనా ప్రోగ్రామ్స్ కోసం కానీ మెటీరియల్స్ కోసం కానీ కామెంట్స్ చేసేది ఉంటే చేయండి. I will definitely respond to you. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాసెస్ అప్లోడ్ చేయగానే మీకు వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్వి టెక్ నాలెడ్జ్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.